దిస్ ఈజ్ వంశీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే మనం వైటీ స్టూడియో కంప్లీట్ ట్యుటోరియల్ అయితే చెప్తాను. సో ఫుల్ ట్యుటోరియల్ అనమాట. సో స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాము. అండ్ వైటీ స్టూడియో ఓపెన్ చేయగానే ఈ విధంగా ఉంటుంది ఇంటర్ఫేస్. అండ్ ఫస్ట్ డాష్ బోర్డ్ అంటే ఇక్కడ మీకు అనలిటిక్స్ అండ్ వీడియోస్ అండ్ కామెంట్స్ ఇలా కనిపిస్తాయి. నెక్స్ట్ వీడియోస్లోకి వెళ్తాం. వీడియోస్ అంటే మీరు ఏ వీడియోస్ అయితే అప్లోడ్ చేశారో అవన్నీ అయితే ఇక్కడ ఉంటాయి. అండ్ తర్వాత ప్లేలిస్ట్స్. సో ప్లేలిస్ట్ అంటే మీరు ఏ ప్లేలిస్ట్ని అయితే క్రియేట్ చేస్తారో ఆ ప్లేలిస్ట్లు అన్నీ ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడ నుండి అయితే మీరు చూసుకోవచ్చు. అండ్ కామెంట్స్ అంటే మనకి ఎవరైనా కామెంట్స్ పెడతారు కదా, సో కామెంట్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి అనమాట. ఇందులో కూడా మనకి కొన్ని ఉంటాయి. లైక్లీ స్పామ్ అంటే ఎవరైనా స్పామ్ చేసిన కామెంట్స్ అన్నీ ఇందులోకి వస్తాయి అనమాట. సో ఇక్కడ ఎవరో అంటే రెగ్యులర్గా పెట్టే కామెంట్ అనమాట ఇది. సో ఇలాంటివి అయితే మనం అప్రూవ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ మనకి హోల్డ్ ఫర్ రివ్యూ అని ఉంటుంది కదా, సో ఇది మనం హోల్డ్లో పెట్టిన కామెంట్స్ అనమాట, అంటే రివ్యూకి పబ్లిష్ అయిన కామెంట్స్ ఇవన్నీ. సో నెక్స్ట్ అయితే వెళ్దాం. ఇక్కడ అనలిటిక్స్ అని ఉంది కదా, సో ఇవేంటి అంటే మన ఛానల్ యొక్క గ్రోత్ ఎలా ఉంది ఏంటని చూసుకోవడానికి. ఫస్ట్ రియల్ టైం వ్యూస్ అనమాట ఇది. సో ఈ రియల్ టైం వ్యూస్ అంటే ఏంటి అంటే మనకి 48 అవర్స్లో ఎన్ని వ్యూస్ వచ్చాయి ఏంటి అనేది. అండ్ ఇక్కడ 60 మినిట్స్కి ఎన్ని వ్యూస్ వచ్చాయి, అండ్ 48 అవర్స్కి ఎన్ని వ్యూస్ వచ్చాయి, సో లాస్ట్ 7 డేస్కి అండ్ 28 డేస్కి అలా చూసుకోవాలన్నమాట. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, సో మంత్ వైజ్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. మే నెలలో ఎన్ని వచ్చాయి అనేది అయితే చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ రియల్ టైం వ్యూస్ అంటే ఎక్కడెక్కడ నుండి వచ్చాయి, అంటే ఏ వీడియోస్కి వచ్చాయి అనేది అయితే ఇక్కడ చూసుకోవచ్చు. అంటే ఇక్కడ రియల్ టైం అంటే యాజ్ ఇట్ ఈజ్ ఈ 48 అవర్స్లో ఎంత వచ్చాయి ఏంటి అన్నది, అంటే ఎక్కడి నుండి వచ్చాయి, ఏ వీడియో నుండి వచ్చాయని. నెక్స్ట్ ఏంటంటే ఇది రియల్ టైం 60 మినిట్స్లో ఎన్ని వచ్చాయి ఏంటి అనేది. నెక్స్ట్ మనం వాచ్ టైంకి అయితే వద్దాం. ఇక్కడ వాచ్ టైం కూడా అంతేనే. సో 60 మినిట్స్కి 48 అవర్స్కి ఇలా మనం రెగ్యులర్గా ఇవన్నీ చూసుకోవచ్చు. సో మంత్ వైజ్ కూడా చూసుకోవచ్చు, ఏ మంత్లో ఎంత వచ్చింది ఏంటన్నది. మీకు ఎప్పుడైనా లాస్ట్ 365 డేస్ అని కొడితే మనకి ఇక్కడ 2,47,040 అయితే ఉండాలి. అప్పుడు మనకి మానిటైజేషన్ అనేది అవుతుంది అనమాట. అండ్ వ్యూస్ అని చూడండి, వ్యూస్ కూడా అంతేనే. సో మంత్ వైజ్ ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ సబ్స్క్రైబర్స్ కూడా మనమైతే చూసుకోవచ్చు అనమాట, ఏ రోజు ఎంత వచ్చాయి ఏంటి అనేది, ఈ వీక్లో ఎన్ని వచ్చాయి ఏంటి అనేది చూసుకోవచ్చు అనమాట ఇక్కడ. అండ్ మంత్ వైజ్ కూడా చూసుకోవచ్చు, మే నెలలో ఎన్ని వచ్చాయి ఏంటి అనేది. అండ్ యావరేజ్ వ్యూ డ్యూరేషన్, మన ఛానల్ని సో ఎంతసేపు చూస్తున్నారు అంటే వీడియోస్ని. సో 7 డేస్కి అయితే మనం పెట్టుకుందాం. సో 7 డేస్కి మనకి ఎంత చూస్తున్నారు, 2 మినిట్స్ అలా ఉంది కదా. సో ఇక్కడ మనకి ఇదే ఇంపార్టెంట్. యావరేజ్ డ్యూరేషన్ ఉంటే మనకి ఎంత చూస్తున్నారు ఏంటంటే అర్థమవుతుంది అనమాట. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఏ మంత్లో ఎంత యావరేజ్ డ్యూరేషన్ ఉంది అనేది చూసుకోవచ్చు అనమాట. మనకి ఎక్కువసేపు అయితే ఎవరు చూడట్లేదు, 2 మినిట్సే చూస్తున్నారు. వాచ్ టైం ఫ్రమ్ సబ్స్క్రైబర్స్ ఇక్కడ చూడండి. సో మనకి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు 29% చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు 71% అయితే చూసారనమాట మన ఛానల్లో. అండ్ 365 డేస్ అయినా పెట్టుకోవచ్చు, అండ్ మీ ఇష్టం. సో మంత్లీ చూస్తారా, అండ్ డే వైజ్ చూస్తారా, వీక్లీ వైజ్ చూస్తారా అనేది మీ ఇష్టం అనమాట. అది కూడా ఇంపార్టెంటే. టాప్ వీడియోస్ ఇక్కడ కనిపిస్తాయి కదా, టాప్ వీడియోస్. సో ఎక్కువ వాచ్ టైం దేనికి వచ్చింది ఏంటి అనేది ఇక్కడ తెలుస్తుంది అనమాట. ఇక్కడ మీరు 365 డేస్ అని పెట్టుకుంటే సో తెలుస్తుంది. సో అంటే లైఫ్ టైం పెట్టుకోండి యాక్చువల్లీ, అప్పుడు మీకు ఏది ఎక్కువ వాచ్ టైం వచ్చిందో తెలుస్తుంది. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, సో ఈ వీడియోస్కి అయితే మనకి 7,000 6,000 ఇలా వచ్చాయి కదా, సో చూసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ డిస్కవరీలోకి వెళ్తాం. ఇక్కడ ఏంటంటే ఇంప్రెషన్స్ అనమాట. సో మన ఛానల్ వీడియోస్ ఎంతమందికి చూపిస్తున్నారు ఏంటి అనేది. ఈ మంత్లో మనకి 187,000 మందికి అయితే చూపించారనమాట. అంటే చూసిన వాళ్ళు కాదు, అంటే ఎంతమందికి చూపించారు అనేది, అంటే డే వైజ్ కూడా ఇక్కడ వస్తుంది. ఎలా అంటే సో 26, 27, 28 ఎంతమందిని చూపించారు. ఈ 27 అయితే 5,000 మందికి అయితే చూపించారు మన వీడియోస్. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. అండ్ 7 డేస్కి గట్టా మనం చూసుకోవచ్చు. సో 7 డేస్కి మనకైతే తగ్గిపోయింది, 6,000 డౌన్ అయిపోయింది అనమాట. ఈ విధంగా మనకి లైఫ్ టైం అయితే చూసుకోవచ్చు. లైఫ్ టైంలో మనకి 4,66,560 మందికి అయితే చూపించారనమాట. ఇంప్రెషన్స్ కూడా మెయిన్. అంటే ఇంప్రెషన్ క్లిక్ త్రూ అంటే 5.4% అయితే ఉంది, అంటే 100%కి. సో మనకి 5 లక్షల మందికి చూస్తే అందులో 5 లక్షల మంది చూపిస్తే అందులో 5.4% అయితే క్లిక్ చేశారనమాట. సో లైఫ్ టైం అయితే పెట్టుకుందాం. లైఫ్ టైంలో అయితే మనకి 5.8% అయితే క్లిక్ చేశారనమాట. సో మనకి ఇలా తగ్గుతుంది చూసారా. సో ఫస్ట్లో మనకి ఎక్కువ అయితే మనకి క్లిక్ రేట్ ఉండేది, సో అలా డౌన్ అయిపోయింది.
అండ్ ఇది కూడా ఇంపార్టెంట్, ట్రాఫిక్ సోర్స్ టైప్, ఎక్కడ నుండి మీకైతే ఈ వీడియోస్ నుండి వ్యూస్ అనేవి అండ్ ఎక్కడ నుండి వస్తున్నాయి, ఎక్కడ నుండి వాచ్ టైం వస్తుంది అనేది అయితే చూపిస్తుంది. యూట్యూబ్ సెర్చ్లో 41% అయితే వస్తుంది అనమాట. బ్రౌజ్ చేస్తున్నప్పుడు అండ్ సజెషన్స్, ఎవరైనా వీడియోస్కి సజెషన్గా 17% వస్తుంది. అండ్ ఛానల్లో పేజెస్ ఉంటాయి కదా, సో పేజెస్ వైజ్ అయితే మనకి 7.8% అయితే వస్తుంది. అండ్ అదర్ యూట్యూబ్ ఫీచర్స్ 3.9, నోటిఫికేషన్స్ 3.7, అండ్ డైరెక్ట్ ఆర్ అన్నోన్ నుండి 1.2, ఎక్స్టర్నల్ నుండి అండ్ ప్లేలిస్ట్ పేజ్ నుండి, ఎండ్ స్క్రీన్ నుండి. సో ఎండ్ స్క్రీన్ లాస్ట్లో మనం పెడతాం కదా ఎండ్ స్క్రీన్స్, సో వాటి నుండి 0.8% అయితే వస్తుంది. ప్లేలిస్టుల ద్వారా 0.3% అయితే వస్తుంది. ఇది మీరు లైఫ్ టైం పెట్టుకొని చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. సో ఎక్కడి నుండి వస్తుందని యూట్యూబ్ సెర్చ్ నుండి 37.7% అయితే ఉంది. సో యూట్యూబ్ నుండి ఉన్నట్టు చూసుకోండి మ్యాక్సిమం. నెక్స్ట్ టాప్ ఎక్స్టర్నల్ సోర్సెస్, ఇవి బయట సోర్సెస్ అనమాట. ఇన్స్టాగ్రాము, గూగుల్ సెర్చ్, వాట్సాప్, ఇవన్నీ చూసుకోవాలి. సో వాటి నుండి వచ్చిన సోర్స్ అనమాట, అంటే వాచ్ టైం. సో ఇది చూడండి, ఇన్స్టాగ్రామ్లో 33% అయితే వచ్చింది, అండ్ వాట్సాప్ నుండి 18.2% అయితే వచ్చింది, గూగుల్ సెర్చ్ నుండి అయితే 10% వచ్చింది, ఇలా అనమాట. సో ఇక్కడ వేరే సోర్సెస్ నుండి వచ్చే కూడా కౌంట్ అవుతాయి అనమాట. అండ్ ఇక్కడ యూట్యూబ్ సెర్చ్లో ఏ వీడియోస్ అయితే మీకు ఎక్కువగా చూస్తున్నారు, సో ఎక్కడి నుండి వస్తున్నాయి, సో అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. ఇక్కడ చూసారా, ఇక్కడ మనకి ఛానల్ నేమ్ బట్టి వచ్చింది. అండ్ ఇక్కడ ఇవన్నీ కీవర్డ్స్ అన్నీ, ఈ కీవర్డ్స్ నుండి ఎక్కువ మంది చూస్తున్నారు అనమాట. ఇక్కడ కనిపిస్తున్న కీవర్డ్స్ అనమాట, హౌ టు మేక్ ఏ ఫిష్ ఫుడ్, ఇలా ఈ కీవర్డ్స్ మీద అయితే చూస్తున్నారు అనమాట వీడియోస్. అండ్ టాప్ వీడియోస్ సజెస్టెడ్ యువర్ కంటెంట్, ఈ వేరే కంటెంట్తోనే సజెస్టెడ్ అయినవి అనమాట. ఇక్కడ కొన్ని మన వీడియోస్ ఉంటాయి అండ్ అదర్ వీడియోస్ ఉంటాయి కొన్ని, సో అక్కడ నుండి వచ్చే వీడియోస్ అనమాట ఇవి. అండ్ వేరే వాళ్ళ సజెషన్లో కూడా మనకి పడుతుంటాయి. సో అలాంటప్పుడు ఈ వీడియో సింబల్ అయితే వస్తుంది. సో ఇది వేరే వాళ్ళ వీడియోస్ మనకి రిలేటెడ్ అయినప్పుడు మాత్రమే ఇలా వస్తుంది అనమాట. ఇవన్నీ అంతేనే. సో ఇది ఒకసారి చెక్ చేసుకోండి, మీకు అర్థమవుతుంది. అండ్ టాప్ ప్లేలిస్టుల నుండి అనమాట. సో ఈ ప్లేలిస్టుల నుండి మనం పెట్టే ప్లేలిస్టుల నుండి వచ్చేవి అనమాట ఇవి. సో ఆల్రెడీ మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఈ ప్లేలిస్టుల నుండి మనకైతే వ్యూస్ అనేవి వస్తున్నాయి అన్నమాట. నెక్స్ట్ ఆడియన్స్. సో ఇక్కడ మనకి ఎక్కడ నుండి చూస్తున్నారు ఏంటనే తెలుసు, జెండర్ అనమాట ఇది. సో మెయిల్ ఎంతమంది చూస్తున్నారు, ఫీమేల్ ఎంతమంది చూస్తున్నారు అని తెలుస్తుంది. మెయిల్ 90% చూస్తున్నారు, ఫీమేల్ 9.7% చూస్తున్నారు. అండ్ ఏజెస్ ఎక్కడ నుండి చూస్తున్నారంటే, సో మనకి ఇక్కడ 18 to 24 అయితే మనకి మధ్య ఏజ్ వాళ్ళు 31.8% అయితే చూస్తున్నారు. అండ్ 13 to 17 years మధ్య వాళ్ళు అయితే 3.6% చూస్తున్నారు. 25 నుండి 34 years వాళ్ళు 37.8% చూస్తున్నారు. మ్యాక్సిమం 54 years వరకు మనమైతే చూస్తున్నారు అనమాట. అంటే మ్యాక్సిమం 13 సంవత్సరాల నుండి 54 సంవత్సరాల మధ్య వరకు వీడియోస్ అనేవి మనం రెగ్యులర్గా చూస్తున్నారు. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఏ ఏజ్ వాళ్ళు చూస్తున్నారు ఏంటి అనేది. సో దాన్ని బట్టి మీరు కంటెంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ టాప్ కంట్రీస్, ఏ కంట్రీస్ నుండి మన వీడియోస్ అయితే చూస్తున్నారో చూపిస్తాం. సో ఇక్కడ కనిపిస్తుంది, ఇండియా నుండి 94% అయితే చూస్తున్నారు. అదర్ కంట్రీస్ 5.2% అయితే చూస్తున్నారు. అండ్ అందులో మనకి కువైట్ ఇంకా చాలా వచ్చాయి చూడండి, ఇలా మనకి 0.1%, ఇలా వేరే కంట్రీస్ కూడా చూస్తున్నారు అనమాట మన వీడియోస్, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ టాప్ సబ్ టైటిల్స్. సో సబ్ టైటిల్స్ పెట్టేసి ఎంతమంది చూస్తున్నారంటే, సో 0.1% చూస్తున్నారు. సబ్ టైటిల్స్ లేకుండా 99.9% చూస్తున్నారు. అయినా నేను సబ్ టైటిల్స్ యాడ్ చేయలేదు, కాకపోతే ఓన్లీ ఆ సెట్టింగ్ అనేది ఉంచాను అనమాట అంతే. సో ఆ విధంగా చూసుకోవచ్చు. అండ్ సో మనం పెట్టే బ్యాక్ ఎండ్ కార్డ్స్కి సంబంధించినది 2.6 అయితే మనకి క్లిక్ చేస్తున్నారన్నమాట. క్లిక్ పర్ కార్డ్ షోన్, సో చూపించిన కార్డ్స్ అనమాట ఇవి. సో బ్యాక్ సైడ్ చూపిస్తాం కదా, సో ఆ కార్డ్స్లోనే మనకి క్లిక్ రేషియో అనమాట ఇది. నెక్స్ట్ ఏంటి అంటే టాప్ కార్డ్స్. ఇందులో మనకి ఏవైతే హైయెస్ట్ వచ్చాయో సో అందులోని క్లిక్ చేసిన వాటిలోనే ఇవి అనమాట ఇవి. సో ఇవన్నీ మనకు పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. ప్లేలిస్ట్స్. సో ప్లేలిస్ట్ నుండి ఎంతమంది చూస్తున్నారు ఏంటి అనేది ఉంటుంది. నెంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ ప్లేలిస్ట్స్. సో ఇక్కడ మనకి అన్ని ప్లేలిస్టులు 76 ప్లేలిస్టుల నుండి అయితే మనకి చూస్తున్నామంట. రిపీటెడ్
ఇవి ప్లేలిస్ట్లోని అండ్ ఎంతసేపు చూసారో యావరేజ్ డ్యూరేషన్ అనమాట. సో ప్లేలిస్ట్లో సో ఇప్పుడు మనం ముందు వీడియోస్ గురించి చూసాం కదా, ఇది ప్లేలిస్ట్ అనమాట. సో ప్లేలిస్ట్లో మనకి యావరేజ్ ఎంత చూసారు ఏంటి అనేది యావరేజ్ డ్యూరేషన్ 2 నిమిషాల 47 సెకండ్స్ అలా ఉంది కదా. టాప్ ప్లేలిస్ట్ వీడియోస్ అంటే ప్లేలిస్ట్లోని ఈ టాప్ వీడియోస్ ఏవైతే వచ్చాయో అంటే ప్లేలిస్ట్లోనే టాప్ వీడియోస్ సో అటువంటివి ఇక్కడ కనిపిస్తాయి అనమాట. సో ఏది ఎంత వచ్చింది ఏంటనేది తెలుసుకోవచ్చు ఇక్కడ. సో ప్రతి ఒక్కటి ఇక్కడ అయితే ఉంటుంది. సో అన్నీ ఇంపార్టెంట్ అయితే చెప్పను, కాకపోతే కంప్లీట్ టూర్ కాబట్టి చెప్తున్నాను. అండ్ ఇక్కడ మనకి డాష్ బోర్డ్లో వీడియోస్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మనకి డాష్ బోర్డ్ ఉంది కదా, సో ఇక్కడ వీడియోస్ ఉంటాయి అండ్ సబ్స్క్రైబర్స్ ఇక్కడ కనిపిస్తారు అండ్ వాచ్ టైం ఉంటుంది. మళ్ళీ ఇంకా మనం అన్ని ఓవరాల్ ఛానల్కి కాకుండా మనం ఇక్కడ చూసుకోవచ్చు అండ్ వీడియోస్కి అయితే ఇక్కడ చూసుకోవచ్చు. మనం ప్రతి వీడియోని ఓపెన్ చేసి చూసుకోవాలన్నమాట. బయట అయితే మనకి నార్మల్గా వస్తుంది. ఒక వీడియో అయితే తీసుకుందాం. సో ఈ వీడియోకి మనం ఓపెన్ చేసుకొని అండ్ ఇక్కడైతే మనం వాచ్ టైం అన్నీ చూసుకోవచ్చు అనమాట. యావరేజ్ డ్యూరేషన్ ఎంత ఉంది ఏంటి, సో మనకి వాచ్ టైం ఎంత వచ్చింది, వ్యూస్ ఎంత వచ్చి అన్నీ చూసుకోవచ్చు అనమాట. అండ్ ప్రతి ఒక్కటి ఇక్కడ ఉంటుంది. సో దీన్ని బట్టి మనం ఓవరాల్ వీడియోస్ కాకుండా ఒక్కొక్క వీడియోకి సపరేట్గా కూడా చూసుకోవచ్చు. అంటే ఇక్కడ ఇందాక మనం ఓవరాల్ వీడియోస్ అన్నిటికీ చూసాం కదా, ఇక్కడ మామూలు సపరేట్గా అయితే చూసుకోవచ్చు అనమాట. మీరు ఒకసారి చెక్ చేయండి, మీకు అర్థమైపోతుంది. అండ్ మనకి ఇక్కడ మనకి పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే ఇక్కడ మనం టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్ అన్నీ మార్చుకోవచ్చు అనమాట. ఇది మీకు తెలిసిందేనే. సో ఇందులో మనకి థంబ్లైన్ చేంజ్ చేసుకోవచ్చు. ఎడిట్ థంబ్లైన్ మీద క్లిక్ చేస్తే మనం థంబ్లైన్ అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ మనకి ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు అండ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ థంబ్లైన్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ మిగిలిన థంబ్లైన్ ఏదైనా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ టైటిల్లో మనం ఏం కావాలంటే అది చేంజ్ చేసుకోవచ్చు అండ్ డిస్క్రిప్షన్ రాసుకోవచ్చు. అండ్ ఇక్కడ డిస్క్రిప్షన్ కనిపిస్తుంది కదా, సో డిస్క్రిప్షన్ ఏదైనా రాసుకోవచ్చు. అండ్ ఇది పబ్లిక్లో కావాలా అండ్ అనలిస్ట్లో కావాలా ప్రైవేట్లో కావాలనేది పెట్టుకోవచ్చు. షెడ్యూల్లో కావాలని పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం ట్యాగ్స్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ప్లేలిస్ట్ పెట్టుకోవచ్చు అండ్ ట్యాగ్స్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ ప్లేలిస్ట్లో మనకి ఏ కావాలి ఏంటనేది ముందే మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ట్యాగ్స్ అనేది పెట్టుకోవాలి. ట్యాగ్స్ పెట్టుకొని సేవ్ చేసుకోవచ్చు. అడ్వాన్స్ సెట్టింగ్స్లో ఏంటి అంటే కేటగిరీస్ ఉంటాయి. సో కేటగిరీస్ మనం ఏవి కావాలంటే అవి పెట్టుకోవచ్చు అనమాట. సో లైసెన్స్ వచ్చి స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్స్ అనేది ఉండాలి. అండ్ నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ మన 18 years వాళ్ళ చూడాలి ఎవరు చూడాలనేది ఇక్కడ ఉంటుంది. సో పెట్టుకోవచ్చు. అండ్ అలౌ కామెంట్స్ పెట్టుకోవాలి. అండ్ యూజర్ వ్యూ రేటింగ్ ఫర్ దిస్ వీడియో రేటింగ్ ఇవ్వాలా వద్దని పెట్టుకోవాలి. అండ్ ఇవన్నీ మనం ఎనేబుల్లో పెట్టుకోవాలన్నమాట. ఇది ఒకవేళ వీడియో డిలీట్ చేయాలంటే డిలీట్ ఫ్రమ్ యూట్యూబ్ అని కొడితే సో యూట్యూబ్ నుండే మన వీడియో అనేది డిలీట్ అయిపోతుంది అనమాట. మనం ఒక్కసారి డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ అనేది రాదు. సో ఒకవేళ డిలీట్ చేసే ముందు ఒకసారి ఆలోచించండి. సో పర్మనెంట్గా డిలీట్ చేయాలంటే ఇక్కడ నుండి డిలీట్ చేయొచ్చు. లేదు అంటే వైట్ స్టూడియోస్ డైరెక్ట్గా మనం అప్లికేషన్స్ బ్రౌజర్లోకి వెళ్ళి కూడా డిలీట్ చేసేవచ్చు అనమాట. సో ఈ విధంగా ఉంటుంది. అండ్ ప్రతిదీ కామెంట్స్ ఇంకా కింద ఉంటాయి. సో ప్రతి ఒక్కటి మనకైతే ఇందులోని యాప్ నుండే మనం మెయింటైన్ చేయొచ్చు అనమాట. సో చాలా సింపుల్. అండ్ ప్రతి వీడియోకి ఓవరాల్ వీడియోస్కి చూసుకోవచ్చు అండ్ ఇండివిజువల్ వీడియోస్కి చూసుకోవచ్చు అనమాట. సో ఈ మైటీ స్టూడియో యాప్ యొక్క ట్యుటోరియల్ మీకు నచ్చింది అనుకుంటున్నాను గైస్. అండ్ ఒకవేళ నచ్చి ఉంటే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ వంశీ సైనింగ్ ఆఫ్.